ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై మేకింగ్. ఫస్ట్ ఫిష్ అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పసుపు, కారం అండ్ ధనియాల పొడి, సాల్ట్, గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, ఇలా నీట్ గా మిక్స్ చేసుకోవాలి అన్ని. ఫిష్ తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి, విటమిన్ డి, B12, మినరల్స్, అయోడైడ్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, మజిల్ డెవలప్మెంట్, విజన్ అండ్ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇవి పిల్లలకి పెడితే ఇంకా మంచిది. హార్ట్ కి కూడా యూస్ఫుల్ అన్నమాట. హార్ట్ అండ్ బ్రెయిన్ కూడా మంచిగా ఫంక్షన్ అవుతుంది. ఏంటి మా చెప్తే నమ్మాలా ఇవన్నీ అనుకుంటున్నారా? లేదండి, నిజంగానే ఫిష్ లో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఛానల్ ని అలానే చూసి వెళ్ళిపోతున్నారు కదండి, అలా కాకుండా కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి బూస్టింగ్ ఉంటుంది. ప్లీజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఏ ఫుడ్ ఐటమ్ చేయాలో మీరు కమెంట్ చేసి చెప్పండి. నేను డెఫినెట్ గా చేసి మీకు వీడియో అయితే పెడతాను. ఇలా అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. మనకు ఎంత ఆయిల్ కావాలనుకుంటే అంత పోసుకోవాలి. నేనైతే తక్కువనే యూస్ చేస్తున్నాను. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసింటా నేను. అండ్ తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో చేసుకుంటే టేస్ట్ బాగుంటది, ప్లస్ లోపలంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇలా కుక్ అయిన ఫిషెస్ తీసి గార్నిష్ చేసుకోవాలి. అంతే. ఇంకా నేను ఇలా టిష్యూ పైన వేస్తున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది కదా, అందుకోసం. అంతేనండి, రెడీ అయిపోయింది మన ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై. చాలా ఈజీగా ఉంది కదా. అండ్ ఇది దేంట్లోకైనా సరే సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. టేస్ట్ తిన్న తర్వాత మీరు షాక్ అయిపోతారనమాట. ఐ మీన్ నేను కూడా ఫిదా అయిపోయాను ఈ టేస్ట్ కి. సో మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది, ట్రై చేయండి. అండ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు ఇన్స్టా ఐడి కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.